తమిళనాడు ఏకనాథపురంలో ప్రజల ఆందోళనలు మిన్నంటాయి. తమ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం వద్దంటూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు అక్కడి వారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా ఏకనాథపురం వాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న తమ పొలాల్ని ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం తీసుకోవడంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 700 రోజుల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకులు చేస్తూ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాదు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఊరంతా ఖాళీ అవుతుందని తమ ఆవేదన అర్థం చేసుకుని ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఆపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడ్డ తమ బతుకుల మీద కొట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఏపీలోని చిత్తూరు జిల్లాలో నివాసం ఉండేందుకు అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24న చిత్తూరు జిల్లా కలెక్టర్ కలిసేందుకు ఏపీకి రావాలని ప్లాన్ చేస్తున్నారు ఏకనాథపురం వాసులంతా. ఏకనాథపురం సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. అందుకు రైతుల నుంచి భూసేకరణ కూడా పూర్తయింది. నిరసనల మధ్య ఈ భూసేకరణ అంతా జరిగింది. తమ భూముల్ని బలవంతంగా లాక్కున్నారంటూ అప్పటి నుంచి రైతులు నిరసనకు దిగుతున్నారు. సుమారు 700 రోజుల నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. ఆందోళనల మధ్య నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.